మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఉప్పల్ స్టేడియంలో నేడు అసలు సిసలు పోరు జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలబడబోతున్నాయి. అయితే ఇక్కడ ఈ రెండు జట్ల కంటే కూడా ఇద్దరు వ్యక్తుల పైన కూడా ఎక్కువ ఫోకస్ నెలకొంది. వారే 15 ఏళ్ల కుర్రాడు, అదేవిధంగా విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ తలపడబోతున్నారు. ఈ మ్యాచ్ లో ఉప్పల్ స్టేడియంలో వీరిద్దరి దాటికి పరుగుల వరద పారడం ఖాయంగా భావిస్తున్నారు క్రికెట్ అభిమానులందరూ కూడా. అంతేకాకుండా ఇప్పటికే ఓపెనర్ గా ఎవరు పర్ఫెక్ట్ అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. భవిష్యత్తులో టీమిండియాకు వైభవ్ సూర్యవంశీ రావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు వరుసగా అన్ని మ్యాచ్ల్లో కన్సిస్టెన్సీగా రాణిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ ఒకవైపు అభిషేక్ శర్మ విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే ఏ రకంగా విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసిందే. కానీ కన్సిస్టెన్సీ లేనటువంటి ఆట తీరుతో ఆడినప్పుడే విధ్వంసం, లేదంటే లేదన్నట్టుగా అభిషేక్ శర్మ కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వర్సెస్ అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఇరు జట్ల నుంచి దిగబోతున్నటువంటి ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు వీరిద్దరి పైన పడ్డాయి. వైభవ్ సూర్యవంశీ గెలుస్తాడా, అభిషేక్ శర్మ గెలుస్తాడా ఈ మ్యాచ్ లో అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత 4 మ్యాచ్ల్లో చూస్తే వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడు. 2 హాఫ్ సెంచరీలు 15 బంతుల్లోనే చేసినటువంటి బలమైనటువంటి రికార్డ్ ని సాధించాడు 15 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్ లో 4 మ్యాచ్ల్లో. ఆ 4 మ్యాచ్ల్లో కూడా మొదటి మ్యాచ్లో 52 పరుగులు, రెండో మ్యాచ్లో 31 పరుగులు, మూడో మ్యాచ్లో 39 పరుగులు, మొన్న లాస్ట్ 4 మ్యాచ్లో 78 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా వైభవ్ సూర్యవంశీ కొనసాగుతున్నాడు ఇప్పుడు హైయెస్ట్ స్కోరర్ గా. మరొక వైపు అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లో 7 పరుగులు విఫలమయ్యాడు, రెండో మ్యాచ్లో 48 పరుగులు కొంత రాణించాడు, మూడో మ్యాచ్లో డక్అవుట్ అక్కడ విఫలమైపోయాడు, మళ్ళీ 4గో మ్యాచ్లో కొంత ఫామ్ లోకి వచ్చి బ్యాట్ జులిపించి మళ్ళీ సెట్ అయినట్టుగా కనిపించాడు, అక్కడ 74 పరుగులు. ఇలా ఓవర్ గా 129 పరుగులు చేశాడు 4 మ్యాచ్లకు అభిషేక్ శర్మ. సో ఇప్పటి వరకు వీరిద్దరి ప్రదర్శన కనుక చూస్తే అభిషేక్ శర్మతో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ ఒక మెట్టు పైన కనిపిస్తున్నాడు. అలాంటి ఇద్దరు కూడా భవిష్యత్తులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, ఇద్దరు కూడా ఓపెనింగ్ చేస్తారు. టీమిండియాకు వస్తే ఓపెనింగ్ లో ఎవరు నిలబడతారనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మారబోతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి ఆట ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు అత్యధిక స్కోర్ సాధిస్తారు, ఎవరు విజృంభించబోతున్నారు, ఎవరు పరుగుల సునామీ సృష్టించబోతున్నారు. ఒకవైపు సునామీ, ఒకవైపు తుఫాన్ అన్నట్టుగా కొనసాగబోతుందా ఈ మ్యాచ్. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లో 2 జట్లు తలపడతాయి, అటు ఇటు బ్యాటింగ్ బౌలింగ్ అస్త్రాన్ని మోహరిస్తాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ మాత్రం ఇప్పుడు భిన్నంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో వేదికగా ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఓపెనర్ల మధ్య ఆసక్తికర పోరాటం జరగబోతోంది. ఇటు అభిషేక్ శర్మ, అటు ట్రావిస్ హెడ్, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఈ జోడీ సూపర్ హిట్గా కొనసాగుతుంది ఇప్పటివరకు అన్ని మ్యాచ్ల్లో. ఎడమ చేతి వాటం బ్యాటర్ల సమరంలో 4 ఎడమ చేతి బ్యాటర్లే. ఏ జంట మెరుస్తుంది, ముఖ్యంగా అభిషేక్ అదేవిధంగా వైభవ్లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తిగా ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు రసవత్తరంగా మారబోతుంది మ్యాచ్ అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి ఎలాంటి స్కోర్ సాధిస్తుంది, లేదా రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి ఎలాంటి స్కోర్ను సాధిస్తుంది. పక్కాగా 200కు పైగా పరుగులు సాధించడం అయితే పక్కగా కనిపిస్తుంది. బౌలింగ్ విభాగంలో ఎస్ఆర్హెచ్ ఎదుర్కొంటున్నటువంటి వరుస వైఫల్యాలని మరొకసారి రాజస్థాన్ రాయల్స్ కనుక అడ్వాంటేజ్ గా తీసుకుంటే ఒక పరుగుల సునామీ అయితే కనిపించే అవకాశం ఉంది మొదట బ్యాటింగ్ చేస్తే. లేదు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసం కొనసాగించి మరింత విధ్వంసకరమైనటువంటి ఆట కొనసాగిస్తే 250+ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఎస్ఆర్హెచ్ నుంచి కూడా కనపడుతుంది. మిడిల్ ఆర్డర్లో కొంత సమస్యలు ఉన్న నేపథ్యంలో 300 స్కోర్ అనేది ఇంకా అది ఇప్పట్లో కష్టమే అన్నట్టు అభిప్రాయం కూడా కనపడుతుంది. రాజస్థాన్లో మంచి పకడ్బందీ బౌలింగ్ కూడా ఉండడంతో ఈ మ్యాచ్ ఏ రకంగా ఉండబోతుంది అనే దానికంటే కూడా వైభవ్, అభిషేక్ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారు, ఈ ఓపెనింగ్ జోడీ ఎన్ని పరుగులు సాధించబోతున్నారు, ఎవరు అత్యధిక పరుగులు సాధించబోతున్నారు, ఎన్ని బంతుల్లో హాఫ్ సెంచరీ చేయబోతున్నారు, వీరిద్దరిట్లో ఎవరు గెలవబోతున్నారు, భవిష్యత్తులో వీరిద్దరిట్లో ఎవరు మేటి అనే దానికి సమాధానం ఈరోజు వెతుక్కునేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా అంచనా వేస్తున్న సందర్భంలో చాలా 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 హై వోల్టేజ్ మ్యాచ్ గా మారింది ఇది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. వీరిద్దరి సమరంతో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ, అదేవిధంగా అభిమానుల క్యూరియాసిటీ పూర్తిగా హైప్ అయితే కొనసాగింది. మరి ఈ మ్యాచ్లో అభిషేక్ విధ్వంసం సృష్టిస్తాడా, వైభవ్ సూర్యవంశీ
తన ప్రతాపాన్ని కొనసాగిస్తాడా? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎవరు అత్యధిక పరుగులు సాధిస్తారు, ఎవరు వీరిద్దరిట్లలో ఈరోజు రాణించేటువంటి అవకాశం ఉందో కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత చూద్దాం.